చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఇవన్నీ తర్వాత 2019లో మీకు టికెట్ వచ్చింది. అప్పుడు కదిరి సీఏగా ఉన్నారు నాకు తెలిసి. చివరి నిమిషం వరకు మీ రాజీనామా కూడా ఆమోదం పొందలేదు. అది ఆగమేకల వల్ల ఆమోదం చేసుకొని మీరు బీఫామ్ నామినేషన్ వేశారు. ఇప్పుడు సార్ ఎంపీ అయిన తర్వాత మీ ఆస్తులు ఎంత అయిందో నేను అడగట్లేదు సార్. ఎంపీ కాకముందు మీరు కామన్ సీఐగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత సార్? ఆస్తులు అంటే ఇంకా నాకు ఊర్లో ఉండే రుద్రవరంలో ఉండే భూములే. అవి ఇద్దరికి అన్నదమ్ములకు పంచుకుంటే 30 ఎకరాల భూమి ఉంటుంది, 35 ఎకరాల భూమి ఉంటుంది. పెద్ద టేకూరులో ఆడ రుద్రవరంలో కలిపి ఇద్దరం అన్నదమ్ములం పంచుకోవాలి. దాన్ని అదే ఉమ్మడిగానే ఉంది. ఇద్దరం అన్నదమ్ములం పంచుకుంటే సగం ఆస్తి వస్తుంది. అంటే ఒక 50 కోట్లు వస్తుంది సార్ ఆస్తి. ఇప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు అటువైపు రుద్రవరం పైన ఒక రోడ్డు పోతా ఉంది నారాజ్. ఆ రోడ్డు పోతే ఏమైనా ఆస్తులకు విలువ వస్తే నువ్వు చెప్పినట్ల కొంత విలువ వస్తుంది, లేదంటే ఇంకా వ్యవసాయానికి పనికొచ్చే భూములు ఈ రోజు ఇంకా కరెక్ట్గా అంచనా వేయలేం. అది ఈ రోజుకి ధర లేదు. అది అంటే 2019 మీకు సీఐ అంటే ప్రభుత్వం నెల ఇచ్చే జీతంతో బ్రతికే కుటుంబం మీది, మీకు ఒక ఫ్యామిలీ ఉంది. అంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి పసుపు కుంకుమ ఇచ్చారు, మహిళలందరికీ కూడా చాలా చేసామని చెప్తున్నారు. ఎటు అనేది ఇంకా అటు ఇటు పాలిపోలే. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసింది, అటా ఇటా అని జరుగుతుంది. అసలు ఏ ధైర్యంతో మీరు ఉన్న సిఐ ఉద్యానికి రాజీనామా చేసి ఎంపీగా నామినేషన్ వేసేశారు? అసలుకి ఒకవేళ బొమ్మ ఇటు తిరుగుబడి ఉంటే ఏంటి పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు? ఏమైతుంది, ఇంకా నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చింటా కదా. సిద్ధపడచ్చు, మీ ఫ్యామిలీ కూడా ప్రిపేర్ చేసింటా కదా. ఫ్యామిలీ కూడా ప్రిపేర్ చేస్తా. ఆ రోజుకు తల్లిదండ్రులు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు, రాజకీయాలకి ఎంటర్ అయ్యేటప్పటికి సిస్టర్స్ ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. అందరికీ తెలిపిన తర్వాతనే రావటం జరిగింది కదా. అందరినీ ప్రిపేర్ చేసే రావటం జరిగింది. దీంట్లో ఉండే కష్టాన్ని నష్టాన్ని అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి రావటం జరిగింది నారాజ్. కాకి డ్రాసులో ఉన్నప్పుడు మీ ఆలోచనలు అవన్నీ వేరే ఉంటాయి. రాజకీయాలకు వస్తే ఎత్తులకు పై ఎత్తులు, మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవాలా? ఇవన్నీ తెలియకుండానే మీరు రాజకీయాలకు వచ్చేసారేమో అనిపిస్తుంది. ఎట్లా, ఎందుకు మాట అనుకుంటాం అంటే తప్పు చేసిన వాడిని ఓల్డ్ టౌన్ సర్కిల్లో నిలబెట్టి తోలు తీసిన రోజు గోరంట్ల మాధవ్ గారు తప్పు చేసిన రౌడీ షీటర్ అనేవాడు ఎవడైతే తప్పు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో అలాంటి వారిని ఓల్డ్ టౌన్ సర్కిల్లో ఒక సీఏగా మీరు వాడిని తోలు తీసిన రోజు మిమ్మల్ని ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లా ప్రజానికమంతా ఒక హీరోగా వివరించుకున్నారు. మగవాడయా సీఏ, ఎవరికి బెదరలేదయా అంటే అప్పుడు మీ మీద పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, వదిలిపెట్టమని అయినా వినలేదు. తప్పు చేసిన పనిష్ చేయాల్సిందని తోలు తీశారు. చాలా అందరూ కూడా ఆనందించారు. ఫ్యామిలీస్ ఉన్నారు, అందరికీ కూడా మీద ఒక వీడియో బయటికి న్యూడ్ వీడియో తీసుకో, అది మీదే అని, అది దాంట్లో ఎంత దుమారమైంది, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అందరికీ తెలుసు. ఒక ఫ్యామిలీ దాని తర్వాత ఇంటి అద్దె కట్టడం లేదని మల్లికార్జునరావు బయటకు వచ్చి ఆందోళన చేయడం, మా ఇంటి అద్దె దౌర్జన్యంగా ఉంటున్నాడు అనే విషయంలో అవుతుంది. ఇలాంటివన్నీ కప్పిపుచ్చేసి ఓకే అధిష్టానం దృష్టికి పోయింది, అధిష్టానము మీ మీద ఏం చర్యలు తీసుకోలేదు, చెప్పి పంపించినట్టుగానే ఉంది. మరి ఇవన్నీ తెలుసుకోలేదు మీరు? రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి, మన క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. పోలీసుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మహా అయితే విఆర్ లేదా సస్పెన్షన్. ఎక్కడ పోయినా పోలీసే. ఇక్కడ అది లేదు, క్యారెక్టర్ మీద పడుతుంది ఎన్నో అవమానాలు. వీటికి ఏం సమాధానం చెప్తారు మీరు? నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరోనే. సమాధానం చెప్పడానికి కానీ, మీరు ప్రశ్నను అడగడానికి కానీ, ఇది ప్రజలు వినడానికి కానీ సహేతుకమైన ప్రశ్నలను నువ్వు అడగటం లేదు అన్న నేను భావిస్తున్నాను. పాడిన పాటనే పాడాకురా పాసిపల్ల దాసరి అన్నట్లు నువ్వు పాడిన పాటనే ఆ వీడియో అని చెప్పి నువ్వే కాదు ఎవరైనా ఈ వీడియో అది ఫేక్ అనేది తేలిపోయింది. ఫేక్ అనేది తేల్చడమే కాకుండా దాని మీద నేను ఆల్రెడీ ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అది యావత్తు ప్రపంచంలో చూసిన విషయమే, తెలిసిన విషయమే నాన్న. దానిని మీరు పదే మాట్లాడి దాన్ని మళ్ళా ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు అయిపోయింది కదా సార్. ఎవరు సార్ నేను ఇక్కడ ఆ వీడియో మీద ఎలా అనేది నేను అడగలేదు. ఇక్కడ రాజకీయంగా వచ్చినప్పుడు వెనకల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బదనాం చేయడానికి ఒక వీడియో చెప్పండి సృష్టించారా లేదా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా చేస్తారనేది నేను అడిగాను. నేను ఏ రకంగా ప్రశ్నను తీసుకుని వస్తున్నావు, ఏ రకంగా సమాధానాన్ని తీసుకోవాలనే భావన నీకుందో నాకు అర్థమవుతా ఉంది. నాకు అర్థం కాక కాదు నారాజ్. నేను అనేది అది ఒక ముగిసిన అధ్యాయం. దాని మీద ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టినాను, దానిపైన ఆల్రెడీ మాట్లాడినాను, దానిపైన ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ కూడా
మాట్లాడడం జరిగింది. అందరు మాట్లాడి జరిగి అది ఒక ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెర మీదకి తెచ్చి లేని ఆలోచనను నువ్వు అడగకూడని ప్రశ్నను నేను చెప్పకూడని సమాధానాన్ని ఇది ప్రజలు వినడానికి ఇంకా ఇదే పంచాయతీ ఎవరడినా ఇదే అడుగుతుంటారు అనే భావనను ప్రజల్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. సరే, వీడియో విషయం అయితే నేను వాంటెడ్గా లేదు, ఒకవేళ మీరు హర్ట్ అయినట్టే సారీ. కానీ మల్లికార్జునరావు ధర్నా చేయడాన్ని కూడా ఆ రోజు పత్రికల్లో చాలా ఇది రాశారు. ఎంపీ గౌడి దౌర్జన్యంగా ఉన్నాడు, ఆయన ధర్నా చేస్తున్నాడు, అద్దెలు కట్టాడు. అతన్ని మల్లికార్జున రెడ్డిని కూడా నువ్వు పోయి స్వయంగా ఇంటికి పోయి అడుగునారా? నేను ఆ ఇంటిని జిఎంఆర్ అని ఒక ముత్యాలరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఎలక్షన్లకు ముందు ప్రచారం కంటే ముందు ఆ ఇంట్లో ఆ జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉండడం జరిగింది. అక్కడి నుంటే నేను ప్రచారం చేయడం జరిగింది. అక్కడనే నేను భార్య పిల్లలతో కూడా అక్కడనే ఉండడం జరిగింది. అప్పుడు నాకు ఇల్లు లేని పరిస్థితుల్లో మల్లికార్జున రెడ్డి ఇల్లును పిలిచి ఇవ్వడం జరిగింది. నువ్వు ఇల్లు కట్టుకునే వరకు లేదా ఇల్లు కొనేంత వరకు దీంట్లో ఉండు సార్ అనే మాటలు చెప్పడం జరిగింది. నువ్వు స్వయంగా పోయి కూడా మల్లికార్జున రెడ్డిని అడుగు, నేను అబద్ధం చెప్పాను. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నాకు ఇల్లు దొరకటం లేదు. పెద్ద ఇల్లు దొరకాల, గన్మెన్లు ఉంటారు లేదా విజిటర్స్ వస్తారు, నాకు అంతా కొంచెం పెద్ద ఇల్లు దొరకాల. ఆ ఇల్లు చూసుకునే క్రమంలో కొంత లేట్ జరిగింది. అతనికి నాకు కొంత రప్చర్ జరిగినది నిజమే, కానీ దాంట్లో ఎలాంటి దౌర్జన్యం లేదు, ఎలాంటి దుర్మార్గం లేదు. ఈ మాట నువ్వే మల్లికార్జున రెడ్డిని కూడా అడగండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.